ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ ధనధాన్య సమృద్ధిం మే కురునాథ మహేశ్వరః. అందరికీ ఆనంద సిద్ధిరస్తు, ధనధాన్య వృద్ధిరస్తు. వారం వారం షేర్ మార్కెట్ తాజా సమాచారం మీకోసం. గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఈ యొక్క షేర్ మార్కెట్ని మనం చూడవచ్చునా అన్నటువంటి వ్యక్తుల యొక్క కామెంట్స్ కూడా వింటూ ఉంటాం. లాస్ట్కి చివరికి షేర్ మార్కెట్ గురించి కూడా మనకి జాతకాలతో ముడిపెడుతున్నారు అనేటువంటి వ్యక్తుల యొక్క మాటలు వింటూ ఉంటాం. నా ఛానల్లో ప్రతిదానికి సమాధానం ఉంటుంది. షేర్ మార్కెట్ అంటే ధనయోగమేక, ధనం రావడమేక, జన్మజాతకంలో ద్వితీయ స్థానము, జన్మజాతకంలో ఏకాదశి స్థానము, జన్మజాతకంలో అష్టమ స్థానము అంటే దాని ఆకస్మిక ధనయోగాన్ని సూచిస్తుంది. జన్మజాతకంలో అష్టమ స్థానం. మరి ఇవి అష్టమ స్థానం జాతకం అంటే దేవుడు ఏమైనా బంగారాన్ని డబ్బులు కురిపిస్తాడా? కురిపించాడు. లాటరీ ద్వారానో, ఎక్కడో ఇరుక్కుపోయిన 20 ఏళ్ల క్రితం మీ తాత ముత్తాతల ఆస్తులు కలిసి రావడము, మీ స్నేహితుడు ఎప్పుడో 10 లక్షలు తీసుకుపోయి మాయమైపోయి 20 ఏళ్ల తర్వాత వచ్చి మనకి డబ్బులు ఇవ్వడము, అలాంటివి జరిగాయి. విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా స్వదేశానికి వచ్చి ఒక వ్యక్తి దగ్గర నేను 100 రూపాయలు తీసుకున్నాను చెప్పేసి ఆ వ్యక్తి వచ్చి అనేక రాష్ట్రాలు తిరిగి ఆ వ్యక్తిని పట్టుకుని వారికి డబ్బు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పేపర్ చూడండి. లాస్ట్కి వచ్చరికి జాతకాల్ని షేర్ మార్కెట్తో ముడిపడారు. ఈ రోజున నీ జన్మ జాతకంలో ఈ రోజునటువంటి గ్రహస్థితిని బట్టి నీకు అదృష్టం ఉందా లేదా అనే విషయాన్ని మేము మీకు ప్రెడిక్ట్ చేయగలిగే అవకాశం, సూచించే అవకాశం ఉంది. ఇంకా ఇతర ఏ శాస్త్రానికి లేదు. కాబట్టి ఆ విషయం తెలుసుకో సోదరా, సోదరీమణి. కామెంట్ చేసే ముందు స్పృహతో ఉండాలి మీరు. ఎనీథింగ్ క్యాలిక్యులేటెడ్ బై ది ప్లానెట్స్, నథింగ్ బట్ ఆస్ట్రాలజీ ఈజ్ ఆల్సో ద అల్గారిథం. ఒక రకమైనటువంటి గణాంకాలని ద్వారా మనకి చెప్పేటువంటి విశ్లేషణ మాత్రమే, నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే. కాబట్టి ఇక్కడ మనకి ప్రస్తుతాంశంలో ఈ వారం 13వ తేదీ జనవరి నుంచి 17వ తేదీ మధ్యలో, అంటే ఈ సమయంలో మనకి బ్రహ్మాండమైన పండగ వాతావరణం తెలుగు రాష్ట్రాలకి, అలాగే మనకి తమిళనాడు ప్రాంతానికి, ఇతర ప్రాంతాలకు కూడా మనకి పండగ వాతావరణం బ్రహ్మాండం ఉంటుంది. మరి ఏ రోజైతే షేర్ మార్కెట్ కనుక నడిపిస్తుందో, అంటే షేర్ మార్కెట్ కనుక ఉంటుందో, ప్రభుత్వం వాళ్ళ పర్మిషన్ ఇస్తారో, ఆ షేర్ మార్కెట్ నడిస్తే 13వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో జనవరి మాసంలో మనం చెప్తున్నటువంటి ఈ యొక్క షేర్ మార్కెట్ సమాచారము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి ఈ 5 రోజులు 13 నుంచి 17 మధ్యలో మనకి సంక్రాంతి, భోగి, కనుమ పండుగ ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు అందరూ కూడా మన వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా బ్రహ్మాండంగా కోడి పందాలు, పేకాటలు, గుర్ర పందాలు, అలాగే ఎద్దుల పందాలు లాంటివి ఎక్కువగా ఆడుతూ ఉంటారు. కాబట్టి వారి ఆ యొక్క ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళందరూ ఆ ప్రపంచంలో లేరు. వాళ్ళు ఇలాంటి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్, బిట్ కాయిన్స్ వాటిలో పెట్టుబడి పెడుతున్నారు. మనం ఈ రోజున ఈ షూట్ చేసే టైం కల్లా బిట్ కాయిన్స్ చాలా పతనమై ఉంది. మరే వారంలో చెప్పాలి కదా. మరి ఆ వారానికి చెప్పాలంటే ముందే మీకు నేను చేసి పెట్టాలి కదా రెడీగా. అంటే ముందు దాన్ని నేను లెక్కలు వేసుకొని ఊహించి, మన అనేక రకాల లెక్కలు వేసుకొని ఏ రోజుల్లో ఎలా నడిచింది, గత 6 మాసాల్లో ఈ టైంలో ఎలా ఉంది, గత సంవత్సరం ఎలా ఉంది, ఆ రోజున జాతక విశ్లేషణ ఏమిటి, ఆ రోజు గ్రహస్థితి ఏమిటి, దాన్ని కంపేర్ చేసుకుంటూ మేము ప్రసవ వేదన పడాలి. మేము కూడా ఏదో నోటికి టక్కలు చెప్పడానికి కాదండి. పెద్దవాళ్ళ సూచనలు, సలహాలు కూడా మేము కూడా తీసుకోవాలి. భగవంతుడి అనుగ్రహాన్ని పొందుకోవాలి. మేము ఆ చెప్పే టైం కల్లా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించి మేము చెప్పే మాటలు నిజం అవ్వాలని కోరుకుంటాం. మేము అది చెడు కానీ మంచి జరగాలని కోరుకుంటాం. చెడు ఉంటే ముందు చెప్తాం. మేము బాబు చెడ్డగా ఉంది, జాగ్రత్త, పెట్టుబడి పెట్టకండి అని చెప్పే ప్రయత్నం చేస్తాం. మరి ముఖ్యంగా మనకి ఈ 13వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో షేర్ మార్కెట్ యొక్క ఒడిదుడుకులు ఎలా ఉన్నాయి, ఏ రాశి వారికి బాగుంటుందో తెలుసుకునేటువంటి క్రమంగా ముందుగా మనము 13వ తేదీ అద్భుతమైనటువంటి ప్రారంభమే కొనసాగుతుంది మనకి. ఎందుకంటే అంతర్జాతీయమైనటువంటి ధరల్లో అందుబాటులో ఉండడం, అలాగే జీడిపిని మనకి గత వారంలో అనుకుంటా పేపర్లు ఇచ్చారు, జీడిపి తక్కువ ఉండడం వల్ల పడిపోయిందనే విషయాన్ని మనకి లాస్ట్ థర్స్డే గురువారం రోజున మనకి జీడిపి పడిపోవడం వల్ల మనకి బుధవారం రోజున పూర్తిగా పత్రమైన విషయాన్ని చూసాం మనం. అది గురువారం రోజు వార్తల్లో తెలుసుకున్నాం మనం. మరి శుక్రవారం రోజున అభివృద్ధి పొందుకుంది, ఒక మంచి ప్రయోజనాన్ని, లాభాలు పొందుకొని వచ్చేసాం మనం. కాబట్టి 13వ తేదీ నుంచి ఎలా ఉంటుందన్న ప్రశ్నలో మనకి ఈ వారంలో అంతర్జాతీయ మార్కెట్ని మరియు క్రూడ్ ఆయిల్ యొక్క ధరల్ని బట్టి చూసుకున్నట్టయితే సోమవారం మనకి ఒక మంచి ప్రయోజనంగా పొందుకునే అవకాశం, అంటే వృద్ధిలోకి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. సెన్సెక్స్ చూద్దాం ఎలా ఉందో. 13వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో సెన్సెక్స్ ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎంతవరకు ఎండ్ అవ్వచ్చు అన్న విషయం చూసుకుంటే సెన్సెక్స్ గురించి 78,272లో స్టార్ట్ అయ్యి 80,174లో ఇది పూర్తవడానికి అవకాశం ఉన్నాయి. అక్కడ వరకు ఈ నిఫ్టీ ఊగిసలాట ఉంటుంది. 80,000 మార్క్ దాడుతుంది ఖచ్చితంగా.
వచ్చే ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీకు ఈ పండగ వాతావరణంలో కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఐపీఓ సంబంధించినటువంటి కొత్తవి రావడం, ఈ ఐపీఓల వల్ల కూడా కొత్తవి రావడం వల్ల మనకి, అంటే ఉదాహరణకి ఐపీఓలో ఈసారి అంటే గత వారంలో మనకి మెడికల్గా ఐపీఓలు కొత్తగా వచ్చాయి, దాని లాభాలు పొందుకున్నాం. ఈసారి కూడా మెడికల్ అంటే ఈ యొక్క వైద్య సంబంధమైనటువంటి మెడిసిన్స్ తయారు చేసేటువంటి వాటి వల్ల మనకి మంచి లాభాలు ఈసారి కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి అభివృద్ధి కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెడిసిన్స్ మీద మీరు పెట్టుబడి పెట్టవచ్చును, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు ఉన్నాయి. అలాగే ఈసారి ఐపీఓలోకి ఈ టెక్స్టైల్స్ వాళ్ళు కొంత, తర్వాత కొత్తగా ఆయిల్ సంబంధించిన అంటే క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి కొత్తగా ఐపీఓలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా మంచి వృద్ధి పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. దానివల్ల మనకి ఈ యొక్క సెన్సెక్స్ లో వృద్ధి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నిఫ్టీ వైపు వచ్చినట్టయితే నిఫ్టీ ఎలా స్టార్ట్ అవుతుంది, ఈ వారంలో ఎలా ఎండ్ అవ్వచ్చు అని అడిగితే 13వ తేదీకు ప్రారంభమయ్యేది 23,717 దగ్గర ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అది వారాంతంలోకి వచ్చేసరికి 24,500 దగ్గర అది ఆగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఈ మధ్యలో మనకి ఊగిసలాటకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిఫ్టీ కూడా ప్రయోజనవంతంగానే కనబడుతుంది, మనకి అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చును. ఇక ఏ షేర్స్ మనకి లాభాలు పొందుకుంటున్నాయి, షేర్స్ కూడా మేము ప్రయత్నం చూస్తున్నాం ఎలా ఉన్నాయనేది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో మీకు లాభాలు పొందుకునే అవకాశం ఐసిఐసిఐ, కోటక్ మహీంద్రా మరియు హెచ్డిఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ సంబంధించినటువంటి 4 బ్యాంకులలో లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇందులో మీరు దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మరియు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సంబంధించినటువంటి షేర్లు కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అందులో పెట్టుబడి పెట్టవచ్చు, మిగతా వాటిలో పెట్టుబడి పెట్టకూడదు, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అంటే నేను వాళ్ళని తప్పు పట్టలేదండి, జాతక ప్రకారంగా ఆ నామ ప్రాధాన్యత బట్టి తప్ప నేను ఏదో షేర్లు కొంటే లాభం చెప్పట్లేదు, నాకు వీళ్ళేమి డబ్బులు ఇవ్వట్లేదు, నేను వాళ్ళ గురించి ఒత్తాసు పలకడం లేదు, గుర్తుపెట్టుకోండి. ఐసిఐసిఐ ఇక్కడ ఐఎన్ అక్షరంతో, కోటక్ కో అనే అక్షరంతో, అంటే కే కో హాయి పునర్వసు, ఇలానే నక్షత్రాలను లెక్క పెట్టుకుంటూ ఈ వారంలో ఉన్నటువంటి జాతక పరిశీలన చేస్తున్నాను. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళు కొనొద్దు అంటే జాగ్రత్త పడని అర్థం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి కొనొద్దని చెప్పడం కాదండి, అవి కొనడం వల్ల జాగ్రత్తగా ఉండండి, దీర్ఘకాలికంగా కొని పెట్టుకోండి అని చెప్పడం. అంటే టాటా కంపెనీ, మ్యారికో అంటే టాటా మోటార్స్ది, మ్యారికో కంపెనీవి, అలాగే మహీంద్రా ఇందాక చెప్పినట్టుగా మహీంద్రా సంబంధించినటువంటి వాటివి. ఇక జ్యువెలర్స్ సంబంధించినటువంటివి, జ్యువెలర్స్ అంటే బంగారం మీద మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కళ్యాణ్ జ్యువెలర్స్ కనుక ఐపీఓలకు వచ్చినట్టయితే వాళ్ళ షేర్లు కొనడం వల్ల కూడా మీకు మంచి లాభసాటి వ్యవహారాన్ని పొందుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిగతావి కొనొద్దని కాదు, ఇవి కొంటే లాభం అని చెప్పడం నా ఉద్దేశం, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నికల్ దాంట్లో చూసుకున్నట్టయితే మనకి హెచ్సిఎల్ టెక్నాలజీ సంబంధించినటువంటి షేర్లు కొనడం వల్ల కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మిగతావి కొనొద్దు అని చెప్పడం లేదు, ఇవి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుందని మాత్రమే నా ఉద్దేశం, నా అభిప్రాయం మాత్రమే, అంతే తప్ప ఇంకొకటి ఎవరిని ఉద్దేశించి కాదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇటువంటి షేర్స్ కొనడం వల్ల మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. 13వ తేదీ బ్రహ్మాండ ప్రారంభమై 14వ తేదీ బాగుంటుంది. 15వ తేదీ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ 15వ తేదీ షేర్లు దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. మిగతా రోజులలో తప్పకుండా మీరు డే ట్రేడింగ్ కూడా చేయవచ్చును, లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. 15వ తేదీ ఐపీఓలో వచ్చినటువంటి కొత్త సంస్థల యొక్క ఈ యొక్క డబ్బుల్ని కొత్త సంస్థల్లో మీరు పెట్టుబడి పెడితే 3 లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి షేర్స్ కూడా కొనుగోలు చేయవచ్చును అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్వామి మరి ఏ రాశుల వారికి బాగుంది అని అడిగితే మేష వృషభ రాశి వారు జాగ్రత్తలు పాటించాలి, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, డే ట్రేడింగ్ అస్సలు చేయవద్దును. సింహరాశి వారికి 16, 17 తేదీలలో ఏమాత్రం అనుకూలంగా లేదు. అసలు 16, 17 తేదీలో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు షేర్ మార్కెట్లో మీరు ఉండకూడదు, షేర్ మార్కెట్ మీకు మంచిది కాదు. ఈ సింహరాశి వారి మిగతా రోజులలో కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. పొలోమంటూ ఎక్కడ పడితే అక్కడ కొనే ప్రయత్నం చేయకండి, కొద్దిగానే పెట్టుబడి పెట్టి దీర్ఘకాలం వరకు వెయిట్ చేసే ప్రయత్నం చేయండి, లాభాలు ఉంటాయి. తులారాశి వారు, మీన రాశి వారు కూడా అధికమైనటువంటి పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా ఈ మీన రాశి వారికి 13, 14, 15 తేదీలలో అంతగా ఈ షేర్ మార్కెట్లో పెద్ద ప్రయోజనం లేదన్న విషయాన్ని గుర్తించండి. 16, 17 తేదీలలో మీన రాశి వారికి అనుకూలంగా ఉంది. తులారాశి వారు దీర్ఘకాలికమైన పెట్టుబడే తప్ప డే ట్రేడింగ్ ఈ 5 రోజులు మీకు పనికిరాదు. 13 నుంచి 17 తేదీ వరకు దీర్ఘకాలికమైన పెట్టుబడే తప్ప ఈ డే ట్రేడింగ్ మీకు ఎటువంటి చేయకూడదు. అది కూడా మీరు ఇన్సూరెన్స్ షేర్లు కొనకండి. తులారాశి వారు ఇన్సూరెన్స్ షేర్లు ఏది కూడా కొనకూడదు. కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెట్టండి. అలాగే టాటా మోటార్స్ లాంటివి షేర్స్ కొనే ప్రయత్నం చేస్తే మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనకి సాఫ్ట్వేర్ కంపెనీ షేర్స్ కూడా మీకు లాభాన్ని పొందుకోవచ్చు. ఐపీఓలో కొత్తగా ఏమైనా జాయిన్ అయితే ఆ షేర్స్ కొనుగోలు చేసి పెట్టుకోండి, లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా మనకి ఈ రాశుల పరంగా మిగతా రాశుల వారు తప్పకుండా ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా సరే మీ యొక్క దూరదృష్టిని, అనుభవాన్ని
పెద్దలు చెప్పిన సూచనలు తీసుకొని తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలని కోరుకుంటూ, కేవలం ఇది మీ యొక్క చేసేటువంటి ప్రయత్నంలో ఉపయోగపడేటువంటి వార్తగా తీసుకొని మీరు ప్రయోజనాన్ని పొందుకోవాలని, మీ ప్రయోజనం కనుక అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా మన ద్వారా కామెంట్ చేసి మాకు విషయం కనుక చెప్పినట్టయితే ఇంకా నేను పరిశోధన చేసే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, అందరికీ అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు అని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.